ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ కి అనుకూలంగా ఉన్నప్పటికీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మాత్రం బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందంటారా? ముమ్మారుగా జరిగింది కదా. ఇప్పుడు మీరు ఎక్కడైనా సరే దొంగతనం జరిగితే ఒక బస్సు ఉందండి ఉదాహరణకి, ఓ బస్సులో ఎవరిదో చైన్ కొట్టేశారు. ఆమె చూసుకుని బస్సు ఇంకా ఎక్కడ ఆగక ముందరే ఉంది, ఎక్కినప్పుడు ఉంది, ఇంకా నెక్స్ట్ స్టాప్ కంటే ముందరే ఆమె చైన్ పోతే ఏం చేయాలి? అందరినీ చెక్ చేయాలంటారు. అందరూ చెక్ చేయడానికి ముందుకు వస్తే ఒక వ్యక్తి మాత్రం ముందుకు రావట్లేదు, నన్ను చెక్ చేయకూడదు అని చెప్తున్నాడు. అప్పుడు తప్పున్నట్టే. మరి ఎన్నికల కమిషన్ ఇవన్నిటి ఎందుకు ఒప్పుకోవట్లేదు? అభ్యర్థులు ఏమడుగుతున్నారు? ఎన్నికల రోజున వచ్చిన వివిప్యాట్లు వెరిఫై చేయమంటే అవి వెరిఫై చేయమంటున్నారు, మాక్ పోలింగ్ చేస్తామంటున్నారు. మాక్ పోలింగ్ లో కూడా ఎన్నికల అభ్యర్థుల పేర్లు, వాళ్ళ పార్టీ పేర్లు, వాళ్ళ ఎన్నికల గుర్తులు ఉండవంటున్నారు. అంటే మీరు దొంగని పట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేయట్లేదు, ఎన్నికల ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని పట్టుకోవడానికి ఎన్నికల కమిషన్ ప్రయత్నం చేయట్లేదు, ట్యాంపరింగ్ చేసిన వాళ్ళని తప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించిన కంప్లైంట్స్ ఈసీకి సబ్మిట్ చేయడానికి ఎన్ని రోజుల టైం ఉంటుంది? 7 days ఉంటుంది. 7 days లోపే చేయాలి. సుప్రీం కోర్టు చెప్పింది 7 days. ఏది? వివిప్యాట్ వెరిఫికేషన్. ఓకే. వివిప్యాట్ అంటే ఈవీఎంలకు సంబంధించిన వెరిఫికేషన్ కోసం 7 రోజుల సమయం ఇవ్వాలని సుప్రీం కోర్టు చెప్తే 6 రోజులు మాత్రమే ఎన్నికల కమిషన్ అంటుంది. సుప్రీం కోర్టు ఆదేశాన్ని ధిక్కరిస్తుంది. అలాగే ఎన్నికల పిటిషన్ ఉంటుంది. అది ఎన్నికలలో మీరు అధికార దుర్వినియోగం కానీ, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాబ్లం కానీ, ఎన్నికల ఖర్చులో ప్రభుత్వం కానీ, అతను రాంగ్ అఫిడవిట్ ఇస్తే అవన్నీ ఎలక్షన్ పిటిషన్ అంటారు. దానికి 45 days టైం ఉంటుంది. ఎన్నికల ఈవీఎం అవకతవలకు మాత్రం 7 రోజులే సమయం. ఇప్పుడు హర్యానా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ కి సంబంధించిన కంప్లైంట్ ఈసీకి సబ్మిట్ చేయడానికి వెళ్ళినప్పుడు అభ్యర్థులకి సమయం గడిచిపోయిందని ఎందుకు ఆన్సర్ చేశారు? అదే కదా, ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చెప్పింది? మీకు 7 రోజుల సమయం ఉంది అని చెప్పింది. అదే 6 రోజుల తర్వాత అదే మరి అదే ఎన్నికల కమిషన్ సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తుంది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ మీరు రూపొందించండి అని స్వేచ్ఛ సుప్రీం కోర్టు ఎన్నికల కమిషన్ కి ఇచ్చింది. ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ లో 7 రోజుల సమయం ఇవ్వకుండా 6 రోజులు అంటే ఆ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ అంటే 1st June ఇచ్చారు. అది 1st June దాని లెటర్ నంబర్ 58/ECMS ఏదో ఉంటది. అది పేజ్ నంబర్ 10 పారా నంబర్ 11లో ఏమన్నదంటే దానికి ఒక టైం లైన్ ఇచ్చారు. ఆ టైం లైన్ లో 6 రోజులే ఇచ్చారు. అది చూపించి మేము మీ టైం అయిపోయిందని చెప్పారు. హర్యానాలో 36 మంది వెళ్తే 15 అక్టోబర్న 14 సాయంత్రమే టైం అయిపోయిందని వాళ్ళందరినీ రిజెక్ట్ చేశారు. అది ఎన్నికల కమిషన్ వివిప్యాట్ స్లిప్స్ లెక్కించకపోవడానికి కారణాలు ఏంటి? ఇప్పుడు దొంగతనమైన పోలీసుల దగ్గరికి వెళ్ళారు. పోలీసులేమో అక్కడ వేలి ముద్రలు సేకరించి ఆ వేలి ముద్రలు ఎవరైనా కనిపెట్టాల్సిన బదులు అక్కడ వేలి ముద్రలని చెరిపేస్తే ఏమనుకోవాలి? దొంగ పోలీసు కలిసి ఉన్నారు అనుకోవాలి. వివిప్యాట్లు లెక్క పెట్టానంటే ఏమనుకోవాలి? మేము ఎన్నికల్లో రోజు వచ్చిన వివిప్యాట్లు మేము లెక్క పెట్టాము, మాక్ పోలింగ్ చేస్తాము, ఆ మాక్ పోలింగ్ లో మళ్ళీ వివిప్యాట్లు లెక్క పెడతాము అంటున్నారు. ఎందుకు వివిప్యాట్లు లెక్క పెట్టాలి అంటే నాకు సుప్రీంకోర్టు చెప్పలేదు వివిప్యాట్లు లెక్క పెట్టమని అని అంటున్నాడు. మరి సుప్రీంకోర్టు చెప్పకపోతే మాక్ పోలింగ్ లో ఎందుకు లెక్క పెడుతున్నావు? సో దీన్ని బట్టి మనకి తేట తెల్లమైపోతుంది. ఈవీఎం లో ట్యాంపరింగ్ జరుగుతుంది. ఆ ట్యాంపరింగ్ లో భాగస్థుడు రాజీవ్ కుమార్, దాంట్లో అనుమానమే లేదు. ఇవన్నీ పరీక్షలు చేయకపోతే ఖచ్చితంగా రాజీవ్ కుమార్ దానికి భాగస్వామి. ఇప్పుడు సుప్రీం కోర్టు ఆదేశాలని ధిక్కరిస్తుంది, మరి దీన్ని ఎవరు ఆపాలి? అభ్యర్థులకి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు జరగగానే నేను ఆంధ్రప్రదేశ్ లో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వెళ్ళి ఇది సుప్రీం కోర్టు ఆర్డర్, ఇది ఇక్కడ ఇది ఉల్లంఘించింది ఎన్నికల కమిషన్ అని చెప్తే ఆయన ఏమన్నారంటే వివిప్యాట్ లెక్క పెట్టమని సుప్రీంకోర్టు ఆర్డర్ లో ఎక్కడ రాసింది చెప్పు అని అంటున్నారు. ఆయన అన్నారు. మీరు అట్లా అంటే ఎట్లా అండి అని నేనేం మాట్లాడలేదు. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 100 సార్లు చదివాను అంటున్నారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదివితే ఎక్కడ రాసింది అని ఆయన అంటే ఇంకా మనం ఏం చెప్తాము? హర్యానా దగ్గరికి వెళ్తే సుప్రీంకోర్టు వివిప్యాట్ లెక్క పెట్టమని చెప్పలేదు కదా, ఏం చేయమంటారంటే సుప్రీంకోర్టు లెక్క పెట్టమని చెప్పలేదు. సరే, మరి నువ్వు మాక్ పోలింగ్ లో వివిప్యాట్లు ఎందుకు లెక్క పెడుతున్నామని మీరు కంటెంప్ట్ వేయండి. సుప్రీంకోర్టు కనుక వివిప్యాట్ స్లిప్ లెక్క పెట్టద్దు అంటే లెక్క పెట్టకూడదు. యాక్చువల్ ఎలక్షన్ లెక్క పెట్టాము, మాక్ పోలింగ్ లో లెక్క పెడతామని ఎట్లా అంటారు? సుప్రీంకోర్టు మాక్ పోలింగ్ చేయమని ఏం చెప్పలేదు కదా. మైక్రో కంట్రోలర్ ని వెరిఫై చేయమని చెప్పింది సుప్రీంకోర్టు. మైక్రో కంట్రోలర్ ఎందుకు వెరిఫై చేయట్లేదు? మైక్రో కంట్రోలర్ వెరిఫై చేస్తే ఏమవుతుందంటే అభ్యర్థి తనతో పాటు ఒక ఏజెంట్ తీసుకొస్తాడు, ఒక సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్ ని తీసుకెళ్లి ఆ మిషన్ ఓపెన్ చేసి అందులో మైక్రో కంట్రోలర్ ఓపెన్ చేసేటప్పుడు అరే దీంట్లో ఎక్స్టర్నల్ ఇంటర్ఫీరెన్స్ అవకాశం ఉంది, ఈ హార్డ్వేర్ లోనే అతను కనిపెడతాడు కాబట్టి ఈవీఎం ఓపెన్ చేయట్లేదు.
మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయాలంటే ఈవీఎం ఓపెన్ చేయాలి, దాని స్పేర్ పార్ట్స్ అన్ని ఓపెన్ చేయాలి. అది ఓపెన్ చేయగానే అభ్యర్థితో పాటు ఎవరైనా సరే హార్డ్వేర్ ఎక్స్పర్ట్ వస్తే ఏమవుతుందంటే ఈ అసలు బయట నుంచి ఇంటర్ఫియరెన్స్ అవకాశమే లేదని ఎన్నికల కమిషన్ చెప్తుంది. ఈ పార్ట్ వల్ల మీరు ఎన్నికల డేటాని బయట నుంచి మీరు ట్యాంపర్ చేయొచ్చు అని అటువంటి హార్డ్వేర్ ఏమన్నా కనిపెడతారో ఏమన్నా భయం వల్ల ఆ మైక్రో కంట్రోలర్ టెస్ట్ చేయట్లేదు. సో ఇవన్నీ మనం చూస్తే ఏమవుతుందంటే ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ కి ఈవీఎం ట్యాంపరింగ్ జరుగుతుందని తెలుసు, దాన్ని అలౌ చేస్తుంది, దాన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఆ తప్పు చేసిన వాళ్ళని పట్టుకోవాల్సింది పోయి వాళ్ళకి రక్షణ కల్పిస్తుంది.